నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రెండేళ్ల పాలన విజయాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో సమగ్ర నివేదికల్ని విడుదల చేయాలని సీఎం కీలక నిర్ణయం. దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునర్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందన్న మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి. దేవాలయాలను కేవలం పూజా స్థలాలుగా కాకుండా హిందూ సమాజ ఆత్మగౌరవ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి. దేవాలయాలపై ప్రజల విశ్వాసం మరింత బలపడిందని వెల్లడి. డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామన్న ఈగల్ ఐజీపీ రామకృష్ణ. డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికో కుటుంబానికో లేదా ఒక గ్రామానికో పరిమితమైన సమస్య కాదన్న ఈగల్ ఐజీపీ. డ్రగ్స్ అనేది ప్రపంచవ్యాప్త మహమ్మారి అని ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వం తమ రెండేళ్ల పాలన విజయాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమైంది. ప్రజాప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించేందుకు ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో సమగ్ర నివేదికల్ని విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రులు, అధికారులతో కీలక సమీక్ష నిర్వహించి ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పై దిశానిర్దేశం చేశారు. 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ అప్పట్లో 7 శ్వేతపత్రాలను సీఎం విడుదల చేశారు. ఈ శ్వేతపత్రాలకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్లా ఈ కొత్త ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై గతంలో శ్వేతపత్రాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని ఈ రెండేళ్లలో వికాసం వైపు ఎలా నడిపించామో ఇందులో వివరించనున్నారు. పాత 7 అంశాలకు అదనంగా ఈసారి కొత్తగా మరొక 3 ముఖ్యమైన అంశాలను ప్రోగ్రెస్ రిపోర్ట్ లో చేర్చడం జరిగింది. హిందూ భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించి దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునర్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు. దేవాలయాలను కేవలం పూజా స్థలాలుగా కాకుండా హిందూ సమాజ ఆత్మగౌరవ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రధాన ఆలయాల భక్తుల సందర్శన 70% పెరిగి దేవాలయాలపై ప్రజల విశ్వాసం మరింత బలపడిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 22 ప్రధాన దేవాలయాలకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తూ ఆధ్యాత్మిక మౌలిక వసతుల్ని బలోపేతం చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్ లో దేవాదాయ శాఖ గత 2 ఏళ్లలో సాధించిన విజయాలు, చేపట్టిన సంస్కరణలు, భవిష్యత్తు కార్యాచరణపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో దేవాదాయ శాఖ సలహాదారుడు, హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, సీతా డైరెక్టర్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో దెబ్బతిన్న హిందూ భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించి దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునర్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని చెప్పారు. మనమిత్ర వాట్సాప్ సేవలతో దేవాదాయ పరిపాలనలో డిజిటల్ విప్లవం తీసుకువచ్చామని చెప్పారు. జనవరి 2026లో 840 లావాదేవీలతో ప్రారంభమైన మనమిత్ర సేవలు మే 2026 నాటికి 1.93 లక్షల లావాదేవీలు నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించారని తెలియజేశారు. అలాగనే ప్రతి బోర్డులో బ్రాహ్మణుడు, నాయ బ్రాహ్మణుడికి ప్రాతినిధ్యం కల్పించామని తెలియజేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ని దేవాదాయ శాఖలో విలీనం చేసి వేద పరిరక్షణ, అర్చక సంక్షేమం, బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలకి కొత్త దిశ చూపామని అన్నారు. సర్వశ్రేయ నిధి అని ఒక ప్రత్యేక నిధి ఈ శాఖలో ఉంది. మామూలుగా CGF అంటారు, కామన్ గుడ్ ఫండ్ అంటారు. ఇది అనేక ఆలయాల నుంచి వచ్చేటువంటి ఆ ఆదాయాల్లో కొంత పర్సంటేజీ ఈ సర్వశ్రేయోనిధి కింద తీసుకొని తద్వారా ఆలయాల పునర్నిర్మాణం కానీ, ఆలయాల పునర్నిర్మాణంతో తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలనేటువంటి దానిలో చేసేటువంటి కార్యక్రమాల్లో దాదాపుగా 692 ఆలయాలని ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే పనులు మొదలుపెట్టాం. దానికి కావలసినటువంటి ప్రణాళికలు తయారు చేసి నిధులు కేటాయించి టెండర్లు కూడా పూర్తి చేస్తూ ఇంకా కొన్ని టెండర్ల ప్రాసెస్లో ఉన్న 692 ఆలయాల్లో 813 కోట్ల రూపాయలని ఖర్చు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సర్వశ్రేయ నిధి నుంచి ఈ నిధులు విడుదల చేస్తాము, పనులు మొదలు పెట్టండి అని చెప్పి పనులు ప్రారంభించడం కూడా జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సౌలభ్యంతో
రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా భజన మందిరాలను నిర్మించాలని, ఈ భజన మందిరాలు కూడా శ్రీవాణి ఆలయాల కింద ప్రతి ప్రాంతంలో, ప్రతి కాలనీల్లో, ప్రతి వాడలో ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారో ఆ యొక్క ఆలయాలు నిర్మాణానికి మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ అమలుపరుస్తూ ఈ శ్రీవాణి భజన మందిరాల్ని 3 కేటగిరీల కింద చేయడం జరిగింది. ఈ 3 కేటగిరీల్లో 10 సెంట్ల భూమి కలిగినటువంటి ప్రాంతంలో 20 లక్షల. డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికో, కుటుంబానికో లేదా ఒక గ్రామానికో పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారి అని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం తాము ప్రత్యేకంగా 1972 టోల్ ఫ్రీ నెంబర్తో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ పై సమాచారం ఇచ్చేవారు తమ పేరు, ఊరు, ఫోన్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదని, కేవలం సమాచారం అందిస్తే ఈగల్ బృందం రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల నుండి బెంజ్ సర్కిల్ వరకు అవగాహన వాక్థాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అంతకుముందు కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. 1839వ సంవత్సరంలో చైనాలోని యువత అంతా ఓపియం వ్యసనానికి బానిసలై దేశ భవిష్యత్తు అంధకారంలో పడినప్పుడు నాటి చింగ్ డైనర్టీ రాజు అనే ఆదేశాల మేరకు లించు అనే అధికారిక గ్వాంగ్జౌ సిటీకి వెళ్లారని తెలిపారు. అక్కడ చైనా యువతను సర్వనాశనం చేస్తున్న బ్రిటిష్ వ్యాపారుల నుండి సుమారు 20,000 చెస్టుల ఓపియంను స్వాధీనం చేసుకుని 1839 జూన్ 26న పూర్తిగా ధ్వంసం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గంజాయి, కొకేన్, ఎల్ఎస్డి, మెంత్ వంటి సింథటిక్ డ్రగ్స్ యువతను పతనానికి తీసుకువెళ్తున్నాయని, ఏ విద్యార్థి కూడా పొగాకు, మద్యం, గంజాయి వంటి వ్యసనాల బారిన పడకూడదని ఈ సందర్భంగా హితో పలికారు. ఈ చెల్లెల కోసం ఈ కార్యక్రమం అప్పట్లోని ఇప్పుడు కూడా ఎక్కడ పనిచేస్తుందో సరే, ముఖ్యంగా మహిళలు రక్షణ కోసం ఎక్కువ పనిచేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు మన దేశవ్యాప్తంగా ఈ నషాముక్త్ భారత్ అభియాన్ అని చెప్పేసి ఈ కార్యక్రమం జరుగుతుంది. మనకి జూన్ 26 ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్. సుమారుగా మీ అందరికీ తెలుసు, చాలా సంవత్సరాల క్రితం 1839లో 1839 అప్పుడు మన పక్కన ఒక దేశం ఉంటుంది, చైనా దేశంలో యువత అంతా కూడా, యువకులు ఓపియంకి అలవాటు పడి ఆ దేశం మొత్తం ఒక నాశనానికి దగ్గరగా వెళ్తుంది. యువకులు ఎక్కడైతే నిర్వీర్యం అవుతారో ఆ దేశం యొక్క భవిష్యత్తు మీరు అందరూ ఊహించుకోవచ్చు. ఆ రోజు చింగ్ డైనాసిటీకి సంబంధించిన ఒక రాజు ఒక అధికారిని పిలుస్తారు. గువాంజౌ సిటీ అని చెప్పేసి ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీలోని అధికారిని పిలిచి లించు అని చెప్పేసి ఆయన ఓ మాట చెప్తాడు. ఇది ఓపియం వల్ల మన యువత అంతా దెబ్బతింటున్నారు, మన దేశ భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారుతుందని చెప్పేసి చెప్తే, ఇంకా ఆయన మీరు గువాంజౌ సిటీకి వెళ్ళండి, అక్కడ బ్రిటిష్ ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా ఓపియం మన దేశం అంతా కూడా సప్లై చేస్తున్నారు, అదంతా సీజ్ చేసి దాన్ని ధ్వంసం చేయమని చెప్తే, ఇంకా ఆ రోజు 20,000 చెస్ట్లు సంబంధించిన ఓపియంని అధికారి వాళ్ళ బృందం అంతా సీజ్ చేసి జూన్ 26, 1839లో ఆ మొత్తం ఓపియం అంతా కూడా డిస్ట్రాయ్ చేస్తారు, అదంతా కూడా ధ్వంసం చేస్తారు, దహనం చేస్తారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ద్వారా తమ ఇమేజ్ పెరిగిందని చెప్పుకున్న అవినాష్ ను ఈ ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్లే తూర్పు నియోజకవర్గంలో ప్రజలు తనకు 50,000 మెజారిటీ ఇచ్చి గెలిపించారని గద్దె స్పష్టం చేశారు. ఆటోనగర్లోని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాములు, వైసీపీ నేత దేవినేని అవినాష్ గత జగన్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి, మాజీ సీఎం ఇంటి ముట్టడి వంటి ఘటనల్లో అవినాష్, అతని అనుచరుల హస్తం ఉన్న వీడియోలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని,
ఆ దాడుల ద్వారా తమ ఇమేజ్ పెరిగిందని చెప్పుకున్న అవినాష్ ని ఈ ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారని ఎద్దేవా చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు అందరికీ ఉందని, చట్టాలు చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని తెలియజేశారు. అవినాష్ గారు ఆయన ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే పురాతన కాలం నుంచి పెద్దలు ఒక సామెత చెబుతారు, దెయ్యాలు వేదాలు ఉల్లిస్తున్నాయని. ఖచ్చితంగా ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, మాట్లాడే తీరు కానీ, ఆయన చూపించే సంస్కారం కానీ ఇవన్నీ కూడా ఆ యొక్క సామెతకి 100% అద్దంలో చూసినట్టు ఉంటుంది. దెయ్యాలు వేదాలు ఉంచుతుంది. ఇవాళ పోలీస్ వ్యవస్థ గురించి, ముఖ్యమంత్రి గారు పరిపాలన గురించి, లేదా పవన్ కళ్యాణ్ గారు యొక్క పనితనం గురించి ఈయన కామెంట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన అనేకమైన ఉదంతాల కంటే విజయవాడలో నీసారే ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడే మన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు లా అండ్ ఆర్డర్ అనేది ఎలా అమలవుతుంది, మరి ఇంతకుముందు ప్రభుత్వంలో ఏ రకంగా నడిచింది, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యంలో మనకి జీవించే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఉల్లంఘన అనేది చాలా పెద్ద నేరం. కాబట్టి దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వం అనేది అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే మరి ఇప్పటికీ ఆ మిస్సింగ్ కేసుని తప్పకుండా న్యాయం చేస్తామని ఇటు శాసనసభ్యులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మరి అతని తల్లి వెళ్ళి కోరగా నేను తప్పకుండా న్యాయం చేస్తాం మీకు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇందాక గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చెప్పినట్టు దయ్యాలు వేదాలు వల్లవేసే విధంగా మాకు పాఠాలు చెప్తా ఉన్నాడు. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలి, చట్టాలు ఏ రకంగా అమలు చేయాలి, ఇటువంటి అంశాల మీద ఈ గొడ్డలి పార్టీకి చెందినటువంటి పిల్ల సైకో ఇప్పుడే మరి పెద్దలు అనురాధ గారు, రామ్మోహన్ గారు 19-24 మధ్య వారు చేసినటువంటి పాపాల చిట్టా మొత్తం కూడా చదివి వినిపించడం జరిగింది. ఎంతమందిని ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేశారు, ఎన్ని దాడులు చేశారు, ఎంతమందిని క్రూరంగా హింసించారు, అసాంఘిక కార్యకలాపాలకి ఈ నగరాన్ని అడ్డాగా ఏ విధంగా మార్చారో అనేక ఉదాహరణలు చెప్పి వారు మాట్లాడటం జరిగింది. వారు చేసినటువంటి పాపాల దృష్ట్యా వారు ఏ విధమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఫారూక్ షుబ్లీ రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ సుఫీ మత గురువులు అల్తాఫ్ బాబా తెలిపారు. గతంలో ఎన్ఆర్సీ సమయంలో వచ్చినటువంటి భయాందోళనని ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సోమవారం బందర్ రోడ్లోని ఎలక్షన్ కమిషనర్ ఈసీని కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలని వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో సెక్యులర్ భావాలు
కలిగిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు అన్యాయం జరగదని తాము 100% నమ్ముతున్నామని స్పష్టం చేశారు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో కొన్ని ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయని వాటిని ఈసీ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. బీహార్, గుజరాత్, కేరళ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారి ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 65 నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఫామ్ 6, ఫామ్ 8 నమోదుపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నిబంధనల ప్రకారం బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లతో కలిసి రావాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో అది జరగటం లేదని విమర్శించారు. బిఎల్ఓలు వేరే పనుల్లో బిజీగా ఉంటూ కేవలం ఫారాలు చేతిలో పెట్టి పూర్తి చేయమంటున్నారని, వాటిలో ఏ చిన్న తప్పు ఉన్నా పక్కన పెట్టేస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిర్వహించడం జరుగుతుందో, అందులో మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందో దాని మీద ఈ రోజున ఎలక్షన్ కమిషన్ గారిని ఈ రోజున కలిసి కొన్ని కన్సర్న్స్ ఏదైతే ఉన్నాయో ఆ కన్సర్న్స్ ఈ రోజున ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. మరీ ముఖ్యంగా ఏంటంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపు నుంచి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడాను 65 నియోజకవర్గాల్లో మనం ఒక హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అదేవిధంగా ఈ ఫామ్ 6 మరియు ఫామ్ 8 అదేవిధంగా ఇమిగ్రేషన్ ఏదైతే ఇమిగ్రేషన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడాను ఫిలప్ చేసే విధానం మొత్తం కూడాను మన సోదరులందరూ కూడా దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ దీంట్లో ప్రాక్టికల్గా వస్తున్నటువంటి సమస్య ఏమిటంటే మనం అందరం కూడాను అనుకుంటుంది ఏంటి, బిఎల్ఎస్ అంటే బూత్ లెవెల్ ఎవరైతే ఏ అంటే ఏంటంటే బిఎల్ఏ అంటే ఏజెంట్, బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో పార్టీ తరపు నుంచి వాళ్ళు బిఎల్ఎస్తో పాటు కలిసి వస్తారు అని చెప్తున్నారు. కానీ అది ఎక్కడ కూడాను ఈ విధంగా జరగడం లేదు. కానీ బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను మాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, లేకపోతే ఈ కార్యక్రమంపై మేము బిజీగా ఉన్నాం, ఈ కార్యక్రమంపై బిజీగా ఉన్నాం అని చెప్పేసి ఆ సమయం అనేది అర్థం కావట్లేదు. అదేవిధంగా వాళ్ళు రావటము అదేవిధంగా ఇమ్మీడియట్గా ఏంటంటే ఒక 2 ఫామ్స్ చేతిలో పెట్టేసి దీన్ని ఫిలప్ చేయండి అంటున్నారు. ఈ ఫామ్స్ ఫిలప్ చేసి ఇవ్వండి అంటే కనుక ఈ మిస్ మ్యాచ్ అయితే కనుక దాన్ని పక్కన పెట్టేస్తాం అంటున్నారు. పక్కన పెట్టేసిన తర్వాత ఏం చేస్తారండి అంటే కనుక దీన్ని మళ్ళీ కూడా మనం స్కాన్ చేసి అప్పుడు మేము పిలిపిస్తామంటే కనుక ఏదైతే ఈ 1 మంత్ ప్రాసెస్ ఉందో ఈ 1 మంత్ సమయం అనేది సరిపోకపోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది మనం అందరం కూడా అందరికీ ఉన్నటువంటి సమస్య ఇది. అదేవిధంగా ఇంకో అతి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఆన్లైన్ ద్వారా మీరు ఎస్ఐఆర్ ప్రకటన చేద్దామని చెప్పేసి మొదలు పెడితే మీరు ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డు ద్వారా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఓటర్ ఐడి డీటెయిల్స్ అడుగుతుంది. ఆధార్ కార్డులో మీ ఏదైతే సర్నేమ్ ఉందో ఆ సర్నేమ్ మొదట్లో ఉంటుంది, బట్ వేరాజ్ ఓటర్ ఐడిలో మీ సర్నేమ్ లాస్ట్లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ 2 కూడా ఎంటర్ చేస్తారు. తఫ్రజా అహ్లే సున్నతుల్ జమాత్ స్టేట్ కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ గురించి ఒక ఆందోళన, అంటే గతంలో ఎన్ఆర్సీ గురించి ఏదైతే ఆందోళన ఉందో అదే ఆందోళన ఇవాళ ముస్లిం సమాజంలో పూర్తిగా కనబడుతుంది. కానీ అలాంటిది ఆంధ్రప్రదేశ్లో జరగదని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీలు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు జరగవని పూర్తిగా మేము 100% నమ్ముతున్నాం. కాబట్టి ఎక్కడైనా అంటే ఎస్ఐఆర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎలా అంటే బీహార్ నుంచి, గుజరాత్ నుంచి, ఎక్కడెక్కడో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి స్టేట్లో కూడా ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళ ఓట్లు గల్లంతవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు దాకా కాపాడుతున్నటువంటి కొంతమంది దానివల్ల ఆందోళన కూడా చేసే అవకాశం ఉంది. కానీ ఆ ముసుగులో ముస్లిం సమాజాన్ని ఎవరైతే చాలా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ నియోజకవర్గంలోని కొండ ప్రాంతం, కరకట్ట ప్రాంత ప్రజలకు అండగా నిలుస్తూ వారి సమస్యల్ని పరిష్కరించారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షురాలు దేవినేని అవినాష్ అన్నారు. నెహ్రూతో కలిసి ప్రయాణం చేసిన వారి అందరి కోరిక ఒకటే, జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. తనకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన జగన్ ను ఎన్నటికీ మర్చిపోనని, ప్రజలకు మంచి జరగాలంటే జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని అన్నారు. నెహ్రూ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి పేద ప్రజలకు అండగా నిలుస్తానని అన్నారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవినేని నెహ్రూ తనయుడు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ హోదాలో ఉన్న నాయకులు దేవినేని అభిమానులతో కలిసి దేవినేని నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తూర్పు నియోజకవర్గ కొండ ప్రాంతాలలో, కృష్ణలంక, కరకట్ట ప్రాంతాల్లో ప్రతి సమస్యని పరిష్కారం చేసి వారికి అండగా నిలిచారని అన్నారు.
తనకు జిల్లా అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన జగన్ ను ఎన్నటికీ మర్చిపోమని, ప్రజలకు మంచి జరగాలంటే జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని అన్నారు. నెహ్రూ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి పేద ప్రజలకు అండగా నిలుస్తామని అన్నారు. నమస్కారం. ఈరోజు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ఈ కృష్ణా జిల్లాలో 5 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఏకైక నాయకుడిగా ఉన్న పెద్దలు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ఒక జయంతి కార్యక్రమం ఈరోజు నగరంలో కానివ్వండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానివ్వండి, సేవా కార్యక్రమాలతో ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకోవటం జరిగింది. ఈరోజు నెహ్రూ గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పిస్తానికి విచ్చేసిన పెద్దలు కడియాల బుచ్చిబాబు గారికి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకి, అదేవిధంగా వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శులకు కానివ్వండి, అనుబంధ సంఘ అధ్యక్షులకు కానివ్వండి, జిల్లా నాయకులకి, నగర నాయకులకి, వివిధ హోదాల్లో ఉన్న అందరి గారు మా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈ యొక్క నగరంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో కానివ్వండి, అనేక కాలనీ ప్రాంతాల్లో, అదేవిధంగా కృష్ణలంక కరకట్ట ప్రాంతాల్లో నెహ్రూ గారు శాసనసభ్యులుగా ఉన్నా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా, ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తూ జరిగింది. అదేవిధంగా స్వర్గీయ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసుకుంటాం జరిగింది. ఎంతోమందికి ఈ జిల్లాలో రాజకీయంగా కానివ్వండి అనేక విధాలుగా ఒక చేయూతిచ్చిన నాయకుడు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. ఈరోజు గారు ఏ ఒక్కరిని కదిలించినా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కానివ్వండి. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు నిజాయితీ గల అధికారి అని, అలాంటి వ్యక్తిపై కేసు నమోదు చేయడం సరికాదని ఆయన మద్దతుదారులు అన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారని, ఆయన ఇక్కడ ఉండటం వల్లే తాము ప్రశాంతంగా ఉన్నామని వెల్లడించారు. తప్పుగా ప్రవర్తిస్తే లేదా వేధింపులకి గురి చేస్తే వారికి తమదైన శైలిలో కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్ ఇచ్చి నేరాలను అదుపులోకి తెచ్చారని అన్నారు. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుకి మద్దతుగా కృష్ణలంక ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక మహిళలు, యువత పాల్గొని ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీఐ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారని, ఆయన ఇక్కడ ఉండటం వల్లే తాము ప్రశాంతంగా ఉన్నామని స్థానికులు ఈ సందర్భంగా కొనియాడారు. ఆడపిల్లలపై ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే లేదా వేధింపులకి గురి చేస్తే వారికి తమదైన శైలిలో కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్ ఇచ్చి నేరాలను అదుపులోకి తెచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటి వరకు మేము ఇంట్లో నుంచి ఏ రోజు కూడా బయటికి రాలేదు. ఈ రోజు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నామంటే సిఐ గారిని అరెస్ట్ చేస్తారన్నారు, అందుకని మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. అంతకుముందు మీరు ఇప్పుడు కనుక టాలీ చేసుకుంటే కనుక ఈ రోజు మేము సేఫ్గా ఇంట్లో ఉండగలుగుతున్నాం. ఎందుకంటే మీరు పాస్ట్లో కృష్ణలంక ఎట్లా ఉంది, ఇప్పుడే కృష్ణలంక మేము చెప్పడం కాదు, మీరు కనుక్కోండి ఎలా ఉంది ఏంటన్నది. ఈరోజు సేఫ్గా మేము ఇంట్లో పడుకుంటున్నాము, పిల్లలు సేఫ్గా ఉన్నారంటే అది కేవలం సిఐ గారి వల్లే. ఆయన 9 అయిందంటే ఏ ఒక్కళ్ళు మా ఇంటి ముందు మేమున్నా సరే ఒప్పుకోవట్లేదు అనమాట. అంత సేఫ్గా మమ్మల్ని మేము ఎప్పుడు కూడా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నామని మేము ఫీల్ అవుతున్నాం. కానీ ఈ రోజున ఇలా జరగటం, ఇంత అన్యాయం చేయటం అది కరెక్ట్ కాదు. ఇది ఎంతవరకైనా మేము సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. నా పేరు చంద్రాయిష్, కృష్ణలంక వాస్తు కొన్ని మాట్లాడుతున్నాను. విజయవాడ ఇక్కడికి నాగరాజు గారు మన సిస్టమ్కి వచ్చిన తర్వాత గంజాయి గాళ్ళు, డ్రగ్స్ గాళ్ళు, ఈ బ్లేడ్ బ్యాచ్ గాళ్ళు విజయవాడ నడిబొడ్డు బస్టాండ్ సెంటర్ అండి. ఇది రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి మొత్తం నడిబొడ్డు సెంటర్. ఎక్కడ ఎవడొస్తున్నాడో ఎవడెళ్తున్నాడో తెలియదు. ఏంటి ఏ టైంలో ఏ రోజున ఇంటికి వస్తారో ఏది ఏమవుతాయో తెలియదు. అలాంటిది ప్రతి సందుకం సీసీ కెమెరా పెట్టి ప్రతి ఒక్కడిని, ఒకడున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఆయన ప్రతిదీ సీసీ కెమెరాలో చూసి ఎమ్మటే సీసీ కెమెరాలు చూస్తాం. వాళ్ళకి ముగ్గురు ఉన్నారు, ఎందుకు వెళ్ళినారో వెళ్ళండి కానిస్టేబుల్ని పంపిస్తాం. ఇద్దరు కానీ ఆయన కెమెరాలో చూస్తూ ఉంటాడు. వాళ్ళు పంపించి వాళ్ళని తీసుకొచ్చేదాకా ఆయన చూస్తూనే ఉంటాడు. లేదు ఎందుకు ఉన్నారో అని అక్కడే అడుగుతాడు. ఫలానా ఓకే వాళ్ళు మంచోళ్ళు అయితే అక్కడి నుంచి పంపించే ఇంటికి, లేదంటావా తీసుకురా, తీసుకొచ్చేదాకా ఆయన చూస్తాడు. మళ్ళీ వాళ్ళ మధ్యలో ఏదన్నా రాజీ చేసుకుని పంపిస్తారా లేదా అని.
ఆయన వచ్చిన తర్వాత కూడా వాళ్ళు తీసుకొచ్చావా ఏదని ఆయన కెమెరాలో చూసుకొని ఆయన ఖండిస్తారు, బాధ్యతగా చేస్తాడండి. వ్యక్తిగతంగా చెప్పాలంటే ఇంతమంది మహిళలు ఇవాళ రోడ్డు మీద రావడానికి ఒకటే కారణం అండి. ఒక గంజాయి నేరస్తుడికి ఏ విధంగా మద్దతు ఇస్తారు? ఆ గంజాయి నేరస్తుడి వల్ల ఒక 10 ఏళ్ల బాలికని అతను తీసుకెళ్లి అత్యాచారం చేసి ఒక 6 ఇచ్చేస్తే అలాంటి వాడికి మద్దతు ఇస్తారా? ఆలోచన చేసుకోవాలి కదా. మనం 23 కేసుల్లో ముద్దాయి అయినటువంటి వ్యక్తిని మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తాం? అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేసి ఒక నెంబర్ 1 కృష్ణలంక సిఐ నాగరాజు గారు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కృష్ణలంక ప్రాంతం ఏ విధంగా ఉందో మీరు ఆలోచించుకోండి. 2 సంవత్సరాల క్రితం కృష్ణలంక పేడ రోడ్లో కానీ, మన కృష్ణానది ఘాట్ వైపు దగ్గర కానీ, చిన్న స్కూల్ దగ్గర కానీ, పెద్ద స్కూల్ దగ్గర కానీ, భారత్ దగ్గర కానీ, స్కూల్ పిచ్చి దగ్గర కానీ గంజాయి బ్యాచ్ల ద్వారా ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డామో మనకు తెలుసు. ఇదే సాయి కృష్ణ అనే వ్యక్తి భారత్ దగ్గర ఒక ముసలావిడి పేక్ కోసేసి అతను ఏం చేశాడో మనకు తెలుసు. 6 నెలల క్రితం జగ్గైపేటలో ఏ విధంగా చేశాడో మనకు తెలుసు. ఆలోచన ఉండాలిగా మనం ఎవరిని సపోర్ట్ చేస్తున్నాం అనేది. ఒక సిఐ గారు ఒక వ్యక్తిని అరెస్టులో టాస్క్ ఫోర్సులు తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పారు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఒక సిఐ గారు కేవలం ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు ఆపుతున్నాడు, ఇలాంటి వ్యక్తి ఉంటే మనకి ఇబ్బంది అని కొంతమంది రాజకీయ కుట్రతో సిఐ గారి మీద నిందలేసి వాడిని సిఐ గారిని సస్పెండ్ చేయించాలని చూశారు. అక్కడి వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ ప్రజల్లో సిఐ గారికి సంపూర్ణమైన మద్దతు ఉంది. ప్రజలు కోరుకుంటున్నారు సిఐ గారిని సస్పెండ్ చేసి మళ్ళీ ఆయన యథావిధిగా కృష్ణలంకలో పోలీస్ స్టేషన్లో ఆయన డ్యూటీ చేయాలి అని మహిళలందరూ కోరుకుంటున్నారు. మేము కూడా స్థానికంగా నివసిస్తున్న మేము కూడా, ఎందుకంటే రేపటి మా పిల్లలందరూ కూడా ఒక నేరస్తుని. రాష్ట్రంలో ఆర్టీసీలో దాదాపు 8,000 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగసుబ్బారెడ్డి అన్నారు. దేనికి సంబంధం లేకుండా అరాకొర జీతాలు ఇస్తున్నారని, కలెక్టర్లు సూచించిన జీతాలను కూడా ఆర్టీసీ అమలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ రంగంలోని వివిధ శాఖల అధికారులకు వేరువేరుగా జీతాలు ఉన్నాయని, ఆర్టీసీలో కార్మికులకు జీతాలు దుర్మార్గంగా ఇస్తున్నారని అన్నారు. ఆర్టీసీలో పనిచేసే వారికి ఆప్కాసులు చేర్పించాలని కోరారు. దశలవారీ ఆందోళనకి సిద్ధం అవుతున్నామని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ పీటీడీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం హనుమాన్పేటలోని దాసరి భవన్ లో జరిగింది. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కొన్ని లక్షల మంది అవుట్ సోర్సింగ్ కామార్కులు పనిచేస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని కోరినా ఆచరణలో అమలు కావట్లేదని అన్నారు. ఆర్టీసీలో కూడా విద్యుత్ బస్సుల పేరిట 12 బస్ స్టేషన్లు మూసివేయడాన్ని నిర్ణయించిందని అన్నారు. కాంట్రాక్టులు కార్మికుల జీతాలు దోచుకుంటున్నారని తెలియజేశారు. ఆర్టీసీలో పనిచేసే వారికి ఆప్కాసులు చేర్పించాలని కోరారు. దశలవారీ ఆందోళనకి సిద్ధం అవుతున్నామని అన్నారు. ఆర్టీసీలో దాదాపు 8,000 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. ఈ 8,000 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి ఒక్కొక్క డిపోలో కనీసం 8-10 మంది కాంట్రాక్టర్లు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఒకరి కింద ఈ అవుట్సోర్సింగ్ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఏదో ఒక తరగతికి సంబంధించి అన్ని రంగాల కార్మికులు లేరు. వాటికి సంబంధించి ఒకే డిపోలో 8-9 మంది కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఈరోజు వారిని విభజన చేసి వారికి సంబంధించినటువంటి జీతభత్యాల్లో కోత విధిస్తూ ఉన్నారు. ఇచ్చేదే ఆర్టీసీ మినిమం వేజెస్ మేము ఇస్తూ ఉన్నాము. లేబర్ డిపార్ట్మెంట్ నుండి మేము ఫిక్స్ చేసిన ప్రకారం మేము ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందులో వీడియో పాయింట్ కూడా మేము యాడ్ చేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇది ఎక్కడికి దేనికి సంబంధం లేకుండా ఇస్తున్నటువంటి ఈ జీతాలు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఈ జిల్లాలలో కలెక్టర్ గారు ప్రతిపాదించినటువంటి జీతాలు కూడా ఆర్టీసీ అమలుపరచడం లేదు. పేరుకేమో లేబర్ డిపార్ట్మెంట్ చెప్పినట్టు ఇస్తానని చెప్తా ఉన్నారు. వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో సందర్భంగా జరుగుతున్నటువంటి పత్రికా సమావేశంలో మా ఆర్టీసీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదర్ గారు, మా ఏఐటీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్ నాగసుబ్బారెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకాశి గారు, మా ఆర్టీసీ అవుట్సోర్సింగ్ నాయకత్వం అందరూ కూడా పాల్గొంటున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అన్ని రకాల కార్పొరేషన్లు, వివిధ రకాల ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థల్లో
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, మరి వీళ్ళకు కనీస వేతనము సుప్రీంకోర్టు నియమం ప్రకారంగా 26,000 ఇవ్వాలని ఒక పక్క డిమాండ్ ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి కూడా 26,000 వేతనం ఈ రాష్ట్రంలో అమలు కావట్లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి అన్ని రకాల సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఊవిల్లుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఆర్టీసీలో కూడా విద్యుత్ బస్సుల పేరుతో మరి దాదాపు అన్ని ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 12 డిపోలను క్లోజ్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేసింది. మరి ఇటీవల కాలంలో పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలు నేడు మన మధ్య లేకపోయినా వారి కుటుంబాలకు అండగా నిలబడటం తమ నైతిక బాధ్యతగా భావిస్తున్నామని ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు అన్నారు. సభ్యత్వ నమోదు సమయంలో కార్యకర్తలకు కల్పించిన ప్రమాద బీమా సదుపాయాల ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. కార్యకర్తల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. కార్యకర్తల కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం పార్టీ అండగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. విజయవాడ సింగ్నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ఆధ్వర్యంలో ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 21 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 లక్ష చొప్పున మొత్తం 21 లక్షల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేశారు. గతంలో కూడా 140 మంది కార్యకర్తల కుటుంబాలకు, అంతకు ముందు మరొక 30 మంది కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులు అందజేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్లు పిరియా జగదాంబ, ఎరబోతు శ్రావణి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీకి పనిచేసి దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి మా కుటుంబ సభ్యులు, మా కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఆ సభ్యత్వ కార్డు ద్వారా మరి ప్రభుత్వానికి పంపించి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించాం. ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇవాళ ఆ కుటుంబాలకి ఆదుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం. గతంలో కూడా ఇలాగా ఏదైతే ఆ కుటుంబాలు దెబ్బతిన్నాయో వాళ్ళకి అన్ని రకాలుగా వైద్య ఖర్చుల నిమిత్తం కానీ, అలాగే ఏదైతే కష్టపడి పనిచేశారో వాళ్ళు అందరికీ కూడా ఇవ్వటం సంతోషంగా ఉంది. బోండా ఉమాని నమ్ముకొని బోండా ఉమాతో తిరిగి బోండా ఉమాతో కష్టపడినటువంటి ఎవరిని కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా లేరు మా మధ్య. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని, ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి గౌరవప్రదంగా ఇవాళ చెక్కులు వాళ్ళకి అప్పచెప్పాం. వాళ్ళు ఎవరు ఊహించలా ఈ చెక్కులు వస్తాయని. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది చనిపోయి. అందరూ కూడా ఆ రోజు సభ్యత్వం కార్డులు అలాగే ఆధార్ కార్డులు ఇచ్చారు, కానీ ఇది వస్తాయా రావా అని అనుకున్నారు. కానీ మాకు గుర్తుంది, వాళ్ళు చేసినటువంటి సేవ మాకు గుర్తుంది. మమ్మల్ని నమ్ముకుని ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని విడిచిపెట్టే సమస్య లేదు. వాళ్ళు మా మధ్య లేకపోయినా ఆ కుటుంబాలకు అండగా నిలబడాలని అనుకున్నా ఇవాళ నిలబడ్డాం. మరి అందరికీ కూడా అండగా ఉండి ₹1,00,000 చొప్పున 21 మందికి ఇచ్చాం. గతంలో ఒక 40 మందికి ఇచ్చాం. ఇట్లాగే దానికి ముందు కూడా 30 మందికి ఇచ్చాం. అంటే నిరంతరం ఈ 2 సంవత్సరాల్లో 100కు పైన మా కార్యకర్తలు చనిపోయిన వాళ్ళకి ఆదుకున్నాం. తప్పనిసరిగా ఇది మాకు సంతోషంగా ఉంది. ఏది ఏవైనా నమ్ముకున్న కార్యకర్తకు వమ్ము చేయకుండా ఆ కుటుంబాలకు అండగా నిలబడుతూ భవిష్యత్తులో కూడా చేయగలిగినంత. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యోగా కార్యక్రమం నగరంలోని కానూరు పింగళ వెంకయ్య మున్సిపల్ పార్క్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కానూరు 80 అడుగుల రోడ్డు నివాసితుల సంక్షేమ సంఘం పాలకవర్గ సభ్యులు కె నాగేశ్వరరావు, డివి సత్యనారాయణ, డాక్టర్ ఎం రంగారావు, కెఎన్వి రమణ, టి నర్సారెడ్డి, యోగా గురు జె సాంబశివరావు, మోహన్, మురళి మరియు కె ఆంజనేయులు, పి పూర్ణ ప్రభాకర్ రావు మరియు కానూరు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
రెండేళ్ల పాలన విజయాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో సమగ్ర నివేదికల్ని విడుదల చేయాలని సీఎం కీలక నిర్ణయం. దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందన్న మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి. దేవాలయాలను కేవలం పూజా స్థలాలుగా కాకుండా హిందూ సమాజ ఆత్మగౌరవ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి. దేవాలయాలపై ప్రజల విశ్వాసం మరింత బలపడిందని వెల్లడి. డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామన్న ఈగల్ ఐజీపీ రామకృష్ణ. డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికో కుటుంబానికో లేదా ఒక గ్రామానికో పరిమితమైన సమస్య కాదన్న ఈగల్ ఐజీపీ. డ్రగ్స్ అనేది ప్రపంచవ్యాప్త మహమ్మారి అని ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.